నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. ఈరోజు ఒక అందమైన హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి, కార్ పార్కింగ్తో. ఒకసారి మనం హౌస్ని వీడియో రూపంలో కూడా చూద్దాం. అలాగే మీరు మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల మన వీడియో వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుందండి. భీమవరం చాలా డెవలప్ అయిందండి జిల్లాలోనే, పశ్చిమ గోదావరి జిల్లాలోనే. ఇప్పుడు అందరూ భీమవరంలో ప్రాపర్టీ కొందామని ఎదురు చూస్తున్నారు. మీరు భీమవరంలో ఏ ప్రాపర్టీ కొనాలన్నా మనల్ని సంప్రదించండి. అలాగే కొత్త గవర్నమెంట్ వచ్చింది కదండి, అందుకని రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని ముందుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మీ ఆస్తి డబుల్ అవుతుందండి. ఒకసారి మనం ఈ హౌస్ని వీడియో రూపంలో చూద్దామండి. హౌస్ ఎలివేషన్ చూడండి, ఎలివేషన్ చాలా బాగుందండి. మనకి కార్ పార్కింగ్తో ఉన్న హౌస్ అండి. కారు డైరెక్ట్గా లోపల పెట్టుకోవచ్చు. అది గేట్ కూడా తీసి మీకు చూపిస్తున్నాను ఒకసారి. అలాగే పక్కన బయట గార్డెన్ ఏరియా కూడా ఉంది. ఒకసారి లోపల కూడా మనం చూద్దాం. టైల్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు బయట సీలింగ్ కూడా ఇచ్చారనమాట. కారు డైరెక్ట్గా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఈ హౌస్ ఓనర్ గారు మనకి మోటార్ ఫ్రీగా ఇస్తున్నారండి, కుమార్ మోటారు. సందు కూడా ఉందన్నమాట, ఈ టైప్ చూడొచ్చు. 4 అడుగుల సందు ఉందండి. ఇంకా హాల్లోకి వెళ్ళిన తర్వాత హాల్లో గ్రానైట్ రాయి అనమాట అండి, అంటే పాలరాయి అంటారు కదా, ఆ టైపు గ్రానైట్. హౌస్ బెడ్రూమ్లు కానీ, హాల్ కానీ, వంటగది కానీ అంతా మార్బుల్ వేసారనమాట అండి. పైన సీలింగ్ కూడా లేటెస్ట్ సీలింగ్ అండి. హాల్ సైజు 10x16 అండి. ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి మనం ఒకసారి. 12.5x10.5 అండి ఈ బెడ్రూమ్ సైజ్ అండి. ఈ బెడ్రూమ్లో ఈ హౌస్ అండి, మనకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ హౌస్కి కబోర్డ్స్ కట్టించేశారండి. కబోర్డ్స్ చూసారా, లేటెస్ట్ కబోర్డ్స్ అండి. ఆ కబోర్డ్స్కి 3 lakhs అయిందండి ఓనర్ గారికి. పెద్ద బెడ్రూమ్ వచ్చిందనమాట అండి. 12.5x10.5 అండి. కింద మార్బుల్ వేసారనమాట, స్టోన్ అండి. ఒకసారి మనం ఈ లేటెస్ట్ అనమాట అండి, అంటే జరుపుకుంటాం కదా ఆ టైప్ అనమాట అండి కబోర్డ్స్. అదనమాట, అలా వెళ్ళిపోద్ది. అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఈ బాత్రూము డోర్ బయట గ్రానైట్ రాయితో వేసారనమాట. అంటే మనకి చెదపట్టదండి, ఇంకా ఆ చెక్క అయితే చెదపడుతుందని గ్రానైట్ రాయితో వేసారు. బాత్రూమ్ కూడా లేటెస్ట్ టైల్స్ వాడారనమాట. టైల్స్ కూడా చూపిస్తాను మీకు. బాత్రూమ్ సైజు కూడా చాలా పెద్ద బాత్రూమ్ వచ్చిందండి. అలాగే షవర్ కానీ, పైపులు కానీ, కరెంట్ సామానం కానీ అన్నీ క్వాలిటీ వాడనమాట. ఇక్కడ విండో వచ్చిందండి. అలాగే ఎగ్జిస్ట్ ఫ్యాన్ కూడా పెట్టారండి ఇక్కడ. బాత్రూమ్ అయితే పెద్ద సైజు వచ్చిందండి. అలాగే తర్వాత సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా సైజు 9x12.5 అండి ఈ సైజు, బెడ్రూమ్ సైజు. సీలింగ్ కూడా చాలా బాగుందండి. సీలింగ్ కూడా చాలా బాగుంది. ఈ గదిలో కూడా మనకి కబోర్డ్స్ కట్టించారు. తర్వాత మనం హాల్ చూద్దామండి. హాల్ మీకు చూసారో, హాలు టీవీ ఏ సైజ్ అయినా టీవీ పెట్టుకోవచ్చు హాల్లో అండి. చాలా పెద్ద హాల్ వచ్చిందండి. అలాగే వంటగది కూడా చూపిస్తున్నాను మీకు. వంటగదిలో కూడా నా ఫేవరెట్ కలర్ పింక్ కలర్ వేసారనమాట కబోర్డ్స్. వంటగది చాలా పెద్దది వచ్చిందండి. 12x7 అండి, 12x7 వచ్చిందండి. కబోర్డ్స్ అయితే కలర్ కాంబినేషన్ కానీ అంతా బాగుందండి. ఈ హౌస్ ఓనర్ గారు చెప్తున్న రేటు 66 లక్షలు చెప్తున్నారండి. లోను 40 లక్షల వరకు లోన్ వస్తుందండి. ఓనర్ గారు చెప్పిన రేటు 66 లక్షలు అండి. కావాలంటే మనం మాట్లాడుకోవచ్చు ఓనర్ గారి దగ్గర రేటు విషయంలో అండి. ఇంకా డైనింగ్ 10x7 వచ్చిందండి డైనింగు. ఈ డైనింగ్ రూమ్లోనే మనకి దేవుడి మందిరం కూడా ఇక్కడ కట్టారండి. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఉత్తరం గుమ్మం అండి. ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది తూర్పు గుమ్మం అండి. ఉత్తరం, తూర్పు, ఈశాన్యంలో ఉన్నాయండి 2 గుమ్మాలు ఉన్నాయండి. దేవుడి మందిరం కూడా వినాయకుడితో చాలా బాగుంది. మీకు ప్రతి కిటికీకి దోమలు రాకుండా మెస్ కూడా కట్టారనమాట. ఇది ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. ఈశాన్యంలో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు.
అంటే బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ వచ్చిందండి, బయట ఒక బాత్రూమ్ వచ్చింది, 2 బాత్రూమ్లు ఉన్నాయండి ఈ హౌస్కి. ఇంకా సందులో ఈశాన్య వైపు సందు కూడా చాలా పెద్ద సందు వచ్చిందండి. ఇక్కడ వాటర్ కూడా మనకి బోర్ వాటర్ ఉందండి, అలాగే పంచాయతీ వాటర్ కూడా ఉందండి. వాటర్ ఇబ్బంది ఏమీ లేదు, వాటర్ ఫుల్గా వస్తుందండి ఇక్కడ. ఇక్కడ సందు కూడా చాలా పెద్దది ఇచ్చారు. ఇటు ఎదర మీకు టేకు డోర్ అనమాట అండి, టేకు తలుపు, పైన సీలింగ్ అండి. కరెంట్ సామానం కూడా గోల్డ్ మెడలో వాడారండి కరెంటు. ఒకసారి మనం పైన కూడా చూద్దామండి, మేడ పైన కూడా. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండి, పైకి వెళ్ళే స్టెప్స్ కూడా మనకి మార్బుల్ స్టెప్స్ వేసారనమాట. 4 అంగుళాలే అనమాట, మెట్లు చాలా ఫ్రీగా ఉన్నాయండి పైకి వెళ్ళడానికి. ఒకసారి పైన కూడా చూపిస్తాను మీకు. పైన ట్యాంక్ పెట్టారనమాట అండి, వాటర్ ట్యాంకు. అలాగే వాటర్ ప్యూరిఫై ఉంది కదండి, అది కూడా పెట్టారనమాట అండి. వాటర్ ఫిల్టర్ టైప్ అండి, అంటే బోర్ వాటర్ కూడా మనం ఫిల్టర్ చేసుకుని ట్యాంకులో వేసుకోవచ్చు అనమాట అండి. పైన కూడా చుట్టూ ఇల్లులు ఉన్నాయన్నమాట అండి, పక్కన అన్ని ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ వర్షం నీరు మెట్లు మేంచి కిందకి రాకుండా పైన రేకేసారనమాట అండి. ఇంకా రోడ్డు అయితే 30 అడుగుల రోడ్డు అండి, చాలా పెద్ద రోడ్డు ఉంది. మనకి మన ఇంటి ముందు కారు పెట్టుకున్న పక్క నుంచి ఇంకో కారు వెళ్ళిపోద్ది అనమాట. 2 కార్లు పెట్టుకోవచ్చండి, మన ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చు, లోపలికి గేట్ లోపలికి ఒక కారు వెళ్ళిపోద్ది అనమాట అండి. చూసారు కదా, ఇప్పుడు వరకు వీడియో రూపంలో హౌస్ అంతా క్లియర్గా మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు హౌస్ ఫేసింగ్ అండి, వెస్ట్ ఫేసింగ్ అండి, అంటే పడమర ఫేసింగ్ హౌస్ అండి ఇది. బోర్ వాటర్ ఉందండి, మంచినీళ్ళు వాటర్ ఉంది. అలాగే మీకు రోడ్డు ఫేసింగ్ 31 ఉందండి, లోతు 45 ఉందండి, అంటే నికరం 3 సెంట్లు పైనే ఉందండి. రోడ్డుతో కలిపి అయితే 4 సెంట్లు ఉందండి. రోడ్డుతో కలిపి 4 సెంట్లు అండి, రోడ్డు కాకుండా 3.5 సెంట్లు ఉంటుందండి. పెద్ద హౌస్ అండి ఇది. హాల్ చాలా పెద్దది వచ్చింది, 10.5 x 16 అడుగులు హాల్ వచ్చిందండి, పెద్ద హాల్ వచ్చింది. అలాగే బెడ్రూమ్లు కూడా పెద్దవి వచ్చినాయి, వంటగది, డైనింగ్ అన్నీ వీడియోలో మీకు చూపించాను కదండి. ఈ హౌస్ ఓనర్ గారు చెప్తున్న రేటు 66 లక్షలు చెప్తున్నారండి. లోను 40 పైనే వస్తుంది అనమాట, అంటే ఐటీ రిటర్న్స్ బట్టి వస్తుంది. మీకు భీమవరానికి కేవలం 2 కిలోమీటర్ దూరంలోనే ఈ హౌస్ ఉందన్నమాట. మనకి రోడ్డుకి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లో ఈ హౌస్ ఉందండి. ఈ హౌస్ కట్టి 1.5 ఇయర్ అయిందండి. ఓనర్ గారు విజయవాడలో ఉంటారు, అప్పుడప్పుడు వస్తే గెస్ట్ హౌస్ లాగా వాడుకుంటున్నారు ఈయన. ఈ హౌస్ కూడా కొన్న తర్వాత వాడలేదన్నమాట అండి, మామూలుగా వాళ్ళు ఆఫీస్ కింద వాడారనమాట అండి. అంతేగాని ఈ హౌస్లో వాళ్ళు ఎక్కువ లేరు, వాళ్ళు ఉండేది విజయవాడలో ఉంటున్నారు. అయితే ఈ హౌస్ను ఇప్పుడు సేల్కి పెట్టారనమాట అండి. హౌస్ అయితే చాలా నీట్గా ఉందండి. మీకు హౌస్ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, భూమిలో కూడా పాదాలు వేసారండి. పైన మనం 2 స్టేర్లు వేసుకున్నా సరే బిల్డింగు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, అంటే పెద్ద పెద్ద పాదాలు వేసారనమాట అండి. భూమి పైన 2-3 స్టేర్లు వేసుకున్న బిల్డింగు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అండి. ఎన్ని స్టేర్లైనా 2 అన్నా 3 అన్నా వేసుకోవచ్చండి. అలాగే మనకి 30 అడుగులు రోడ్డు ఉందన్నమాట, ఇది లేఅవుట్లో కట్టారనమాట అండి. మనకి పర్మిషన్స్ కానీ బిల్డింగ్ పర్మిషన్ కానీ అన్నీ వస్తాయన్నమాట అండి. లోన్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట అండి. చాలా దగ్గరగా ఉన్న హౌస్ అండి భీమవరానికి. అలాగే మంచి ఏరియాలో ఉందండి, చుట్టూ ఇల్లులు ఉన్నాయి, ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. అలాగే కారు కూడా మనం పార్క్ చేసుకోవచ్చు అండి ఈజీగా, హౌస్ లోపల బయట కూడా పార్క్ చేసుకోవచ్చు. ప్రశాంతంగా డీసెంట్గా ఉన్న ఏరియాలో మంచి హౌస్ మీకు తీసుకొచ్చానండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం సంప్రదించండి, తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి మీకు. అలాగే భీమవరంలో ఎవరైనా కొందాం అనుకుంటే ఇప్పుడే కొనేయండి, ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా రేట్లు పెరుగుతాయండి. ఇప్పుడే ప్రజెంట్ కాస్ట్ ఉన్నాయండి, భీమవరం అంటేనే మన జిల్లాలో ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి డెవలప్ చేయడం, భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి భీమవరం డెవలప్ చేస్తారండి. నిధులు కూడా భీమవరానికి ఎక్కువ కేటాయిస్తారు. భీమవరం ఇంకా బాగా డెవలప్ అవుతుందండి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భీమవరం డెవలప్ అవ్వడానికి. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి ప్రాపర్టీస్ అన్నీ మాత్రం ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయండి.
అందుకని ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ఇప్పుడే కొనండి. మీ సొంత ఇంటి కళని మన గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నెరవేర్చుకోండి. ఓకేనండి. ఇంకా బిల్డింగ్స్ పెడతానే ఉంటాను, కొత్త కొత్త బిల్డింగ్స్ తీసుకొస్తానే ఉంటాను. మీరు మన ఛానల్ని ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.